మూవీలో 'రౌటర్' మూవీని ఎంతమంది చూసారు? ఈ మూవీలో సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే కొంతమంది వింత మనుషులు వాళ్ళు ఉన్న అడవిలోకి వచ్చిన మనుషులని చంపి తింటూ ఉంటారు. మూవీ అయితే డిస్టర్బింగ్ గానే ఉంటుంది. కానీ అది మూవీ. అయితే ఇటువంటి స్టోరీ నిజంగా జరిగింది అంటే మీరు నమ్ముతారా? ఇది రియలా? ఫేకా? అన్న క్వెషన్ పక్కన పెడితే అసలు ఫస్ట్ ఇంటర్నెట్‌లో స్ప్రెడ్ అవుతున్న ఆ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. 1950లో ఒహాయోలో ఉన్న రేవెన్స్ హాల్ అనే ఫారెస్ట్ ఎడ్జ్‌లో క్రూయి ఫ్యామిలీ ఇల్లు కట్టుకొని నివసించేవారు. అయితే ఇలా వీళ్ళు ఎందుకు ఒంటరిగా, అది కూడా ఫారెస్ట్‌లో ఉండేవాళ్ళు అంటే టౌన్‌లో ఉన్న వాళ్ళకి వీళ్ళ అపియరెన్స్ అండ్ బిహేవియర్ నచ్చేది కాదు అంట. చూడడానికి కూడా కొద్దిగా విచిత్రంగా ఉంటారు. ఆ టౌన్‌లో ఉన్న పీపుల్ అయితే వాళ్ళ ఇంటికి మంట కూడా పెట్టారు, కానీ ఆ ఫ్యామిలీ తప్పించుకుంది. అలా మనసు విరిగిపోయి టౌన్ నుంచి తప్పించుకొని ఇలా ఫారెస్ట్‌లో ఒంటరిగా జీవించేవాళ్ళు. ఇలా వాళ్ళకి జరగడం వల్ల టౌన్‌లో ఉన్న వాళ్ళపై పగ పెంచుకున్నారు. రేవెన్స్ హాలో ఫారెస్ట్‌లోకి వెళ్ళిన చాలామంది ఇంక్లూడింగ్ హైకర్స్, ట్రావెలర్స్ మాయమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఆ ఫారెస్ట్ నుంచి తప్పించుకున్న వాళ్ళు చెప్పేదాని ప్రకారం క్రోయి ఫ్యామిలీ వేటాడి మనుషులని చంపి తింటున్నారు అని చెప్పారు. క్రోయి ఫ్యామిలీ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని చంపడం స్టార్ట్ చేసింది. ఫారెస్ట్‌లో చాలా చోట్ల ట్రాప్స్‌ని పెట్టారు. వేటాడేటప్పుడు నవ్వుతూ వాళ్ళని అండర్ గ్రౌండ్‌లోకి తీసుకొని వెళ్లి చంపి తినేవారు. అలా దాదాపుగా 1000 మందిని చంపేశారు. అంతా అయ్యాక ఆ చోట ఒక కాకి ఈకని పెట్టేవారు. 1980లో ఎమిలీ అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ఫారెస్ట్‌లోకి క్యాంపింగ్ చేద్దామని ఎంటర్ అయ్యింది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మాయమైపోయారు. ఎమిలీని క్రోయి ఫ్యామిలీ తరిమి చంపడానికి ట్రై చేశారు, కానీ ఎమిలీ తప్పించుకుంది. అలా తరిమేటప్పుడు క్రోయి ఫ్యామిలీ, "మీరు మమ్మల్ని తగలబెట్టారు. ఇప్పుడు మేము తగలపెడతామని" అన్నారు అంట. అలా ఈ ఫారెస్ట్‌లోకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడ ఉన్న లోకల్స్ చెప్పేదాని ప్రకారం ఈ అడవిలో ఎవరో నవ్వుతున్నట్లు, చెట్టుకి ఉన్న కొమ్మలు తెంచుతున్నట్లు సౌండ్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో స్ప్రెడ్ అవుతున్న స్టోరీ. అయితే ఇది నిజమా? కాదా? అంటే ఇది ఫేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇది ఒహాయోలో అనే ప్లేస్‌లో రావెన్స్ హాలో అనే ఫారెస్టే లేదు. తరువాతది ఈ స్టోరీ జరిగినట్టు ప్రూఫ్స్ కూడా ఏమీ కనిపించడం లేదు. సో, మాక్సిమం ఈ స్టోరీ ఫేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.